ఒక్కసారి ఆలోచించండి. కోటి పుణ్యాలు చెయ్యాలి అంటే ఎన్ని జన్మలు పడుతుంది? కాని ఆ కోటి పుణ్యాలు ఒక్కరోజులో సంపాదించే మార్గం ఉంది అంటే నమ్ముతారా? అవును, ఆ మహిమాన్వితమైనటువంటి రోజే ముక్కోటి ఏకాదశి. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే శుక్రపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, అది ముక్కోటి ఏకాదశి, అది స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు. కాని ఈరోజు ఉత్తరద్వారం గుండా మాత్రమే స్వామిని ఎందుకు దర్శించుకోవాలి? ఈ పేర్లు ఎందుకొచ్చాయి? ఈ పుణ్యదినం వెనుక దాగున్నటువంటి ఆ రహస్యాలేంటి? అసలు కథేంటి? రండి, ఈ అద్భుత ఆధ్యాత్మిక ప్రయాణంలో అందరం కలిసి నడుద్దాం. ముక్కోటి ఏకాదశి అనే పేరు వెనుక దాగియున్న మహిమ. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. కాని వాటిలో ఈ ఒక్కదానికే ఇంత ప్రాముఖ్యత ఎందుకు? సూర్యుడు ఉత్తరాయణానికి మారే ఉందో ధనుర్మాసంలో మకర సంక్రాంతికి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడవాహనదారుడే 3,30,00,000 మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగిరొచ్చి ఆయన భక్తులకు దర్శనమిస్తారు. అందుకే ముక్కోటి 3 కోట్ల ఏకాదశి అనే పేరొచ్చింది. ఇక మరో అర్థం కూడా ఉంది. ఈ ఒక్క ఏకాదశి వ్రతం 3 కోట్ల ఏకాదశిల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుందే. ఇంకా ఈరోజునే వైకుంఠ వాకిళ్లు తెరుచుకుంటాయి. అందుకే దీనిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములకు స్వర్గప్రవేశం కల్పించే రోజు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి వెనుక ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కథను తెలుసుకుందాం. కృతయుగంలో చంద్రావతి నగరం రాజధానిగా చేసుకుని మురా అనే భయంకరమైన రాక్షసుడు రాజ్యమేలుతో ఉండేవాడు. వాడు చాలా క్రూరత్వం కలిగినవాడు, ప్రజల్ను హింసించేవాడు, దేవతల్ని ఓడించాడు, త్రిమూర్తులపైనే కాలుదువ్వడం మొదలుపెట్టాడు. ఇక భాగ్యంతో వణుకుతున్న దేవతలు వైకుంఠానికి చేరుకున్నారు. శ్రీహరి యొక్క పాదాల ముందు మోకరిల్లి ప్రార్థించారు. వాపే, ఈ రాక్షసుడి బారి నుంచి మమ్మల్ని కాపాడండి. శ్రీహరి యుద్ధానికి సిద్ధమయ్యారు. భీకరమైన సంగ్రామం మొదలైంది. 1000 సంవత్సరాల యుద్ధం జరిగిందే కాదు, ఎవరికీ స్పష్టమైన గెలుపు రాలేదు. అప్పుడే మురాసురుడు తెలివిగా సాగర గర్భంలో దాక్కున్నాడు. ఇక అప్పుడే శ్రీహరి ఒక ఉపాగాన్ని పన్నారు. హైమావతి అనే గుహలో నిద్రిస్తున్నట్టుగా నటించారు. ఈ వార్త ఆ మురాసురునికి చేరింది. ఇదే అధరం అని అనుకుంటూ ఆ రాక్షసుడు స్వామిని సంహరించాలి అనే దుర్బుద్ధితో గుహలోకి ప్రవేశించాడు. కాని అక్కడ ఒక అద్భుతం జరిగింది. విష్ణుమూర్తి యోగనిద్రలో ఉన్నారు కదా. దుష్టతనంతో వచ్చిన మురాసురుడు వాడు దగ్గరకు రాగానే స్వామి శరీరంలో ఉండే దివ్యమైన శక్తి ప్రవహించింది. ఆ శక్తి అందమైన కన్యగా ఆవిర్భవించింది. ఆమె కేవలం తన కంటిచూపుతోనే మురాసురుణ్ణి భస్మం చేసేసింది. ప్రసన్నుడైనటువంటి శ్రీహరి అడిగారు, దేవి, నీకు ఏకాదశి అని పేరు పెడుతున్నాను. ఏం వరం కావాలో కోరుకో. అది ఆ దేవి 2 చేతులు జోడించి, స్వామి, నేను జన్మించిన ఈరోజు నా పేరుతోనే పిలువబడాలి. ఈ రోజున వ్రతం చేసి ఉపవాసముండి జాగరణ చేసిన వారికే సకల పాపాలు తొలిగే వైకుంఠ ప్రాప్తి కలగాలి. శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదిస్తే అందుకే ఆ ఏకాదశికి ఇంత విశిష్టత ఏర్పడింది. ఇప్పుడు ఇంకో విషయాన్ని మనం తెలుసుకుందాం. బియ్యం తినకూడదు అని ఎందుకంటారు? అంటే ఏకాదశి రోజు ఎందుకు బియ్యం తినకూడదు? అది ఆశ్చర్యకరమైనటువంటి రహస్యం. ఇది ఏకాదశి రోజున మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడు అని విష్ణుపురాణం చెప్తోంది. అందుకే ఈరోజు బియ్యంతో చేసిన ఏ పదార్థాన్ని తినకూడదు. అయితే దీనిలో ఒక ఆధ్యాత్మిక అర్థం కూడా దాగి ఉంది. అదేంటి అంటే, మురా అంటే తామసిక, రాజసిక గుణాలకు ప్రతీక. ఉపవాసం మరియు జాగరణ ద్వారా వీటిని జయిస్తే సత్వగుణాలు లభించే ముక్తిమార్గంలో సుగమమవుతుంది. అందుకే ఇలా చెప్పారు. ఉత్తరద్వారం మధుకైటబుల అద్భుత కథ. ఇప్పుడు ఆ కథను తెలుసుకుందాం. ఉత్తరద్వారం గుండా దర్శనం ఎందుకు చేసుకోవాలో చెప్పే మహాద్భుతమైనటువంటి ఈ పురాణ కథను శ్రద్ధగా వినండి. ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో శేషతల్పంపై యోగనిద్రలో ఉన్నారు. ఆయన చెవిలోని మలినాల నుంచి 2 భారీ రాక్షసులను ఆవిర్భవించారు. వారు మధుడు, కైటభుడు. 2 సోదరులు సముద్రమంతా కలిగి తిరిగేవారు. మనమెలా పుట్టాం? మనకి మూలమేది? ఇలాంటి ప్రశ్నలతో ఎప్పుడూ సతమతమయ్యేవారు. శ్రీ మహావిష్ణువు నుంచి జన్మించడం వల్ల వారికి కొన్ని అద్భుతమైనటువంటి విశేష శక్తులు లభించాయి. ఒకరోజు అనంత జలరాశిలో సంచరిస్తుండగా పద్మాసనంపై కూర్చున్నటువంటి బ్రహ్మదేవుడు వారికి కనిపించాడు. వారి మనసులో ఓ దుష్ట ఆలోచన మెదలింది. ఓ బ్రహ్మ, మాతో యుద్ధానికి రా, లేకపోతే ఈ పద్మాసనాన్ని విడిచి పారిపో. బాలహీనుడికి ఈ ఆసనం తగదు. బ్రహ్మదేవుడు భయంతో వణికిపోయాడు. వెంటనే శ్రీహరిని ప్రార్థించాడు.
ప్రార్థించాడు. శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. మధు, కైటభ, మీరు నానుంచి ఆవిర్భవించారు. ఈ రాక్షసత్వాన్ని వదిలేయండి. ఏం వరం కావాలో కోరుకోండి. వెంటనే ఆ రాక్షసులు పకపకా నవ్వారు. ఏంటి, నువ్వు మాకు వరంగా ఇస్తావా? అది మాకు అవమానం. మేమే నీకు వరమిస్తాం. ఏం కావాలో కోరుకో అని అహంకారంతో పలికారు. ఇక వెంటనే శ్రీహరి చిరునవ్వుతో అన్నాడు, సరే అయితే, నేను కోరుకుంటున్నాను, మీరు నా చేతిలో మరణించాలి. గర్వభంగమైనటువంటి రాక్షసులు యుద్ధానికి సవాలు విసిరారు. అస్త్రాలు లేకుండా కేవలం పిడిగ్గుద్దలతోనో ఎన్నో సంవత్సరాలు ఘోరమైన యుద్ధం జరిగితే అప్పుడే అద్భుతం జరిగింది. యుద్ధంలో ఆ రాక్షసులు విష్ణుమూర్తి యొక్క శరీరాన్ని స్పర్శించారు. ఆలోచించండి, విష్ణుమూర్తి యొక్క పాదపద్మానులు దర్శిస్తేనే యక్షలు, దేవతలు, మహాత్ములు ధరిస్తారు. మరి అలాంటిది అతని శరీరాన్ని స్పర్శిస్తే ఎంత అనుభూతి కలుగుతుంది? ఒక్కసారిగా మధుకైటబులకు వారి మనసు మారిపోయింది. శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందం. వైకుంఠంలో ఎల్లబారిలా ఉంటే వెంటనే వారిద్దరూ శ్రీహరి ముందు మోకరిల్లాడు. స్వామీ, నాకు అర్థమైందే, మా తప్పును మేము తెలుసుకుందాం. మిమ్మల్ని శరణార్థ చేస్తున్నాం. మాకు ఒకే ఒక్క వరం కావాలి. మమ్మల్ని ఎప్పటికీ వైకుంఠంలోనే, ఎప్పటికీ మీతోనే ఉండేలా అనుగ్రహించండి. శ్రీహరి ఆలోచించారు. వారిని ప్రధాన ద్వారం నుంచి కాకుండా ప్రత్యేక ద్వారం ద్వారా తీసుకువెళ్లాలి అనుకున్నారు. వైకుంఠంలో ఉన్నటువంటి ఉత్తర ద్వారాలు తెరిపించారు. ద్వారపాలకులారా, ఈ ద్వారం గుండా వచ్చేవారిని లోనికి అనుమతించండి. ఆనాడు పవిత్రమైన ఏకాదశి పర్వదినం. ఉత్తరద్వారం తరపుగానే మధుకైటబులు శ్రీ మహావిష్ణువులు ఐక్యమగ్యాను. ఈ వార్తవిధి ముక్కోటి దేవతలగూడా ఉత్తరద్వారం గుండానే స్వామిని ఆయన కరుణ కటాక్షాలు పొందారు. విలీనమవుతూ మధుకైటబులు కోరారు, స్వామి, ఈ భక్తులైతే ఏకాదశి రోజున ఉత్తరద్వారం గుండా మిమ్మల్ని దర్శిస్తారో వారికి వైకుంఠప్రాప్తిని కలిగేలా అనుగ్రహించండి. శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించారు. అందుకే ఈరోజు ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే వైకుంఠప్రాప్తి లభిస్తుంది. భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే ఇప్పుడు ఇంకో కథను తెలుసుకుందాం. విభీషణుని హృదయాన్ని కదిలించిన కథ ఇది. అద్భుతమైన కథ. ఒకసారి మహాప్రళయం జరిగిందే. శ్రీమహావిష్ణువు మళ్లీ సృష్టి గురించి ఆలోచిస్తుండగా ఆయన నాభినుంచి ఓ తామర పువ్వు ఉద్భవించింది. అందులోంచి బ్రహ్మదేవుడు జన్మించాడు. విష్ణుభగవానుడు బ్రహ్మకు అన్ని శాస్త్రాలు బోధించారు. కాని బ్రహ్మదేవునికి జ్యోతిష్యశాస్త్రం అర్థం కాలేదు. బ్రహ్మదేవుడు ప్రార్థించగా స్వామి శ్రీరంగనాథ రూపంలో దేవేరుడితో పరివారంతో ఓంకార రూపంలో ఉన్నటువంటి విమానంతో దర్శమిచ్చారు. జ్యోతిష్యాన్ని బోధించి తాను వైకుంఠానికి వెళ్లబోతుండగా బ్రహ్మదేవుడు వేడుకున్నారు, స్వామి, ఆ మానవులు కూడా మిమ్మల్ని కొలుచుకునే అవకాశాన్నివ్వండి. విగ్రహరూపంలో కొలువు తీరండి. అది అందుకు ఆ శ్రీమహావిష్ణువు అంగీకరించాడు. గరుత్మతుడే ఆ విమాన విగ్రహాలను బ్రహ్మలోకానికి మోసకొచ్చాడు. విరజా నదీతీరంలో ప్రతిష్ఠించారు. కాలక్రమంలో ఆ విగ్రహాలు సూర్యుడు, వైవస్వతమణువు, ఇక్ష్వాకుడు, శ్రీరామచంద్రుడి చేతుల మీదుగా పూజలందుకున్నాయి. ఇక రామాయణం అనంతరం శ్రీరాముడు తన అవతారాన్ని చాలించే ముద్దు ఆ పవిత్ర విగ్రహారుడు తన పరమభక్తుడైనటువంటి విభీషణునికి బహుమతిగా ఇచ్చాను. లంకలో ప్రతిష్ఠించుకో, నీ రాజ్యాన్ని పుణ్యభూమిగా మార్చు. కాని ఒక్క షరతు విభీషణ, లంక చేరే వరకు ఈ విగ్రహారుడు నేలపైన పెట్టకూడదు. ఇక విభీషణుడు ఆనందంతో బయలుదేరాడు. కావేరీ నదీతీరం చేరుకున్నాడు. అప్పుడు సంధ్యావంద సమయమయ్యింది. స్నానం చేసి సంధ్యవందనం ఆచరించాలి. కాని విగ్రహాలను నేలపెట్టకూడదు. ఏం చేయాలి? అటూ ఇటూ చూశాడు. ఒక బాలబ్రహ్మచారి కనిపించాడు. బాలకా, నేను సంధ్యవందనం చేసుకుని వచ్చేవరకు ఈ విగ్రహాలను జాగ్రత్తగా పట్టుకో. ఆ బాలుడన్నాడు, సరే, కాని కొన్ని గడియలు మాత్రమే పట్టగలను. సమయం మించితే క్రింద పడేస్తాను. విభీషణుడు వెళ్ళిపోయాడు. సమయం మించిపోయింది. ఆ బాలుడు విగ్రహాలను భూమిపైన పెట్టేశాడు. విభీషణుడు పరిగెత్తుకొచ్చాడు. ఆ బాలుడు భయంతో పరిగెత్తుకు వెళ్లి దగ్గరలో ఉన్నటువంటి వినాయకుని యొక్క గుడిలో దాక్కున్నాడు. కోపంతో ఊగిపోతున్న విభీషణుడు లోపలికి వెళ్లి ఆ బాలుడు తనపైనే గట్టిగా మొట్టికాయ వేశాడు. ఆ క్షణంలో ఆ బాల బ్రహ్మచారి వినాయక విగ్రహంలో ఐక్యమైపోయాడు. అప్పుడు తెలిసింది, ఆ బాలుడెవరూ కాదు, సాక్షాత్తూ ఆ గణనాథుడని. విభీషణుడు క్షమాపణ కోరి రంగనాథ విగ్రహాలను కదిలించేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. కాని అవి భూమికి అతుక్కుపోగాయి. విభీషణుడు కన్నీళ్లతో వేడుకున్నాడు, స్వామి, లంకకు రండి. ఇక వెంటనే శ్రీరంగనాథుడు ప్రసన్నుడై పలికాడు, విభీషణ, ఈ ప్రదేశం నా నివాసంగా ముందే నిర్ణయించబడింది. దుఃఖించుకో. ప్రతి వైకుంఠ ఏకాదశినాడు ఇక్కడకు వచ్చే ఉత్తరద్వారం గుండా నన్ను దర్శించుకో. విభీషణుడు ప్రాణబిల్లి వెంటనే లంకకు వెళ్ళిపోయాడు. ఇక ఆ ప్రదేశమే శ్రీరంగంగా ప్రసిద్ధి చెందింది.
ఆ బాలుడు దాక్కున్న కోవెల తిరుచిలోని తచ్చిపిల్లయార్ కోవలిగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ ఆ వినాయకుని విగ్రహంపైన సొట్ట చూడవచ్చు. ఇప్పుడు ఇంకో కథను మనం తెలుసుకుందాం. నమ్మాల్వార్న్ వైకుంఠ ప్రాప్తి. ఇది ఒక అద్భుతమైన కథ. వైకుంఠం 2 భాగాలుగా కలిగి ఉంటుంది. కార్యవైకుంఠం. ఇందులో మహర్షులు, దేవతలు, భక్తులు అందరికీ అనుమతి. రెండవది కారుణ వైకుంఠం. శ్రీహరిలో ఐక్యమయ్యే అర్హత ఉన్నవారికి మాత్రమే. ఆన్వారంలో ప్రసిద్ధులైనటువంటి నమ్మ ఆల్వార్ స్వామి నాకు ఈ వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహించు అని ప్రార్థించాడు. ఆయన శాశ్వతమైన భక్తికి ప్రసన్నుడైనటువంటి శ్రీహరి కారుణ వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహించారు. నమ్మాన్వార్కు ఈ రోజునే విష్ణులోక ప్రాప్తి కలిగితే అందుకే వైష్ణవాలయాల్లో ఈరోజు పారమపదోత్సవం జరుపుకుంటాను. ఇవి వైకుంఠ ఏకాదశి మరియు వైకుంఠ స్వర్గద్వారం వెనుక ఉన్నటువంటి కొన్ని అద్భుతమైనటువంటి కథలు. అయితే ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఈ పవిత్ర దినాన్ని ఎలా ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. తెల్లవారుఝామునే అంటే బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలి. స్నానం ఆచరించాలి. శుభ్రమైనటువంటి దుస్తులు ధరించాలి. పూజామందిరాన్ని శుభ్రపరచాలి. గడపకు పసుపు, కుంకుమలో అలంకరించాలి. తోరణాలు, ముగ్గురితో అలంకరణ చేయాలి. ఇక పూజా విధానం: లక్ష్మీనారాయణ యొక్క పటం లేదా విగ్రహాన్ని ఉంచాలి. కలుషంలో నీరు, అక్షింతలు, పసుపు అలాగే కుంకుమ వేసి కొబ్బరికాయ ఉంచాలి. తెల్లని వస్త్రాన్ని చుట్టి మామిడి తోరణాలతో అలంకరించాలి. ఇక పూలు మరియు నైవేద్యం: తులసి దళాలు తప్పనిసరి. జాజుమాల అలంకరిస్తే సర్వపాపాలు తిరుగుతాయి. పాలతో చేసిన పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లు నైవేద్యంగా పెట్టాలి. ఇక దీపారాధన: ఎర్రటి ప్రమితులు ఉపయోగించాలి. తామరవత్తులు, వాటి సంఖ్య ఖచ్చితంగా 5 ఉండాలి. ఆవునేయవద్దు. ఉత్తమం. ఒకవేళ నెయ్యి లభించకపోతే కొబ్బరి నూనెని ఉపయోగించండి. ఇక మంత్రజపం విషయానికొస్తే ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాలు జపించడం వల్ల సంకల్పించిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మరి వ్రత నియమాల విషయానికొస్తే నిరాహారంగా ఉండాలి. వృద్ధులు, పాలింతలు అలాగే అనారోగ్యంతో ఉన్నవాళ్లు ఉపవాసం ఉండనవసరం లేదు. అసత్యం ఆడరాదు. దుష్ట ఆలోచనలు చేయకూడదు. రాత్రంతా జాగరణ చెయ్యాలి. వీలైతే అన్నదానం చెయ్యండి. మీ యొక్క స్తోమతకు తగ్గట్టు 12 గడియలు దాటకమునితే భోజనం చెయ్యగటే. ఇక ఉత్తరద్వార దర్శనం: మీ యొక్క పూజ ముగిసిన తర్వాత విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వరుని యొక్క దేవాలయానికి వెళ్లి ఉత్తరద్వారం గుడ్డా స్వామివారిని దర్శించుకోవాలి. ఈరోజు ఉత్తరద్వార దర్శనం చేసుకున్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. భక్తులారా, ఈ వైకుంఠ ఏకాదశి మన జీవితాలను పవిత్రం చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మేరు పర్వతమంత పాపాన్ని కూడా ప్రక్షాళన చేయగల ప్రభావం ఈ ఏకాదశికి ఉంది. నియమనిష్టలతో వ్రతమాచరించండి. ఆ శ్రీహరి కృపకు పాత్రుడు కాబండి. ఓం నమో నారాయణాయ. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మీ అందరిపైన ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. ఆఖరిగా ఒక్క మాట: దేవాలయానికి వెళ్లేటప్పుడు జాగ్రత్త వహించండి. గుంపలుగా వెళ్లటం చాలా ప్రమాదకరం. వీలైతే మీ ఇంటిలోనే పూజ చేసుకోండి. అవకాశముంటే ఆలయానికి వెళ్ళండి. ఆ శ్రీ మహావిష్ణువుని స్మరించే ప్రతి ఇల్లు కూడా వైకుంఠ స్వర్గధామవే.